శ్రామికులు, కర్షకులు, సైనికులు, జనరక్షకులు, స్నేహితుడు, సేవకుడు, పాలకుడు, మన నాయకుడు. శ్రామికుడు, కర్షకుడు, సైనికుడు, జనరక్షకుడు, స్నేహితుడు, సేవకుడు, పాలకుడు, మన నాయకుడు. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. We want Chandrababu, we need Chandrababu. నడిచిందిర చంద్రుని పాదం, ఓటెత్తిను లేజన సంద్రం, మన బాధలు తెలుసుకుని ఇచ్చింది అభయము. కదిలాడు మన ప్రియ నేత, అలు పెరుగని ఆ అధినేత, మన రాతలు మార్చేసే ప్రగతి విధాత. రండి కదలి రండి, చంద్రన్నతో అడుగేద్దాం, మళ్ళీ పసుపు జెండా రాష్ట్రంలో ఎగురవేద్దాం, రాష్ట్రంలో ఎగురవేద్దాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. రైతులకు రుణాల మాఫీ, డ్వాక్రా సంఘ రుణాల మాఫీ, చంద్రబాబు చేయబోయే మొదటి సంతకం. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇచ్చేందుకు దృఢ సంకల్పం, మళ్ళీ తిరిగి తెస్తాడు మన దీపం పథకము. రండి కదలి రండి, చంద్రన్నకు ఓటేద్దాం, ఆనాటి ఆ వైభవం తిరిగి తెచ్చుకుందాం, తిరిగి తెచ్చుకుందాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. పేదలకు ఆకలి కష్టం పోగొట్టే తారక మంత్రం, 5 రూపాయలకే భోజనం పథకము. అందరి ఆరోగ్యం కోసం, దాహార్తిని తీర్చుట కోసం, 2 రూపాయలకే తాగునీటి పథకం. రండి కదలి రండి, సైకిల్ కే ఓటేద్దాం, రామన్న కలలు గన్నా రాజ్యాన్ని సాధిద్దాం, రాజ్యాన్ని సాధిద్దాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. We want Chandrababu, we need Chandrababu. ఐటీ హంగులనే తెచ్చి యువత గుండె వెలుగులు నింపి, భద్రత భవిష్యత్తు చూపే నేస్తము. ఆడపిల్ల సంరక్షణకు ఇస్తాడు 25,000, పేద మధ్య తరగతికి ఇది ఎంతగానో మేలు. రండి కదలి రండి, చంద్రబాబును గెలిపిద్దాం, తెలుగు తల్లి మెడలోనా ప్రగతి హారమేద్దాం, ప్రగతి హారవేద్దాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. We want Chandrababu, we want Chandrababu, we want Chandrababu. కదలి రండి, చంద్రన్నతో అడుగేద్దాం, మళ్ళీ పసుపు జెండా రాష్ట్రంలో ఎగురవేద్దాం, రాష్ట్రంలో ఎగురవేద్దాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. గౌరవనీయులైనటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉచిత
ఇసుక విధానం ప్రవేశపెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా దామచల జనార్దన్ గారి తరఫున. అదేవిధంగా గత గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇసుక వచ్చేసి ట్రాక్టర్ 1200 దాకా అమ్మారు. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఒక నెల కల్లా అదే ఇసుకని 6000 ట్రాక్టర్ 6000 కాడికి అమ్మారు. ఇది ఇసుక అనేది తయారు చేసేది కాదు, కరెంటు ఖర్చు ఉండేది కాదు, లేకపోతే మైన్స్లో తవ్వేది కాదు. ఇది నదుల్లో పరివాహక ప్రాంతాల్లో నుంచి ఎత్తుకొని వచ్చి జనాలకు ఇచ్చేది. దాని ఆ రకంగా దోపిడీ విధానం చేసి విచ్చలవిడిగా భూగర్భ జలవనరులను కూడా దెబ్బతీసి ఈ రకంగా రాష్ట్రాన్ని అరాచకం చేసిన ఈ జగన్నాసుడు అనేవాడు వెళ్ళిపోయిన తర్వాత మన సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ఇప్పుడున్న బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఇసుక మీద ఆధారపడి ఉంటారు. నదుల్లో ఇసుక కోసం పనిచేయడం కానీ, లేదా ఇళ్ళు కట్టుకోవడం కానీ, మధ్యతరగతి ఫ్యామిలీస్ కానీ, చిన్నతరగతి వాళ్ళు కానీ అందరికీ ఉచిత ఇసుక అవకాశం కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాన్యశ్రీ మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇసుక ఫ్రీగా చేసి భవన కార్మికులకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానీ, కార్మికులకు కానివ్వండి, మనసులో గూడు కట్టుకునే దేవుళ్ళలాగా తయారయ్యేట కారణం ఫ్రీగా ఈ రోజున ఈ ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం. ఇంతకుముందు ఇల్లు కట్టేటప్పుడు 2014-19లో 1200 లేదా 1300, 1500 ఉండేది. అదే విధానాన్ని 2019 తర్వాత 2023 దాకా 24 దాకా కూడా ఇసుక విధానాన్ని దోపిడీ చేసి వాళ్ళకి ఎవరైతే ఇదిగా ఉంటారో వాళ్ళకే కట్టబెట్టి ప్రకృతి సంపదను దోచేసి ఇసుక బకాసురుడు అనే పేరు తీసుకున్నాడు పోయిన ముఖ్యమంత్రి. అదే విధానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భవన కార్మికులకు 1200కే ట్రాక్టర్లు, అదేవిధంగా లారీ అయితే 15,000కే, అంతకుముందు 70,000, 60,000 అమ్మిన లారీ ఇసుక ఇప్పుడు 15,000కే వస్తుంది. 10,000, 15,000. అలాగే జనాలు కూడా తెలుసుకోవాలి, ఎవరు సుపరిపాలన అందించగలరు, ఎవరు నరరూప రాక్షసుగా పరిపాలన చేశారనే ఈ రెండు బేరేజ్ వేసుకొని జనాలు కూడా అర్థం చేసుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఇసుక విధానంలో అందరికీ చేసినందుకు దేవుడిగా కొలుస్తున్నారు. అదేవిధంగా అందుకే దానిలో భాగంగానే ఈరోజు మేము 33వ డివిజన్ తరఫున నల్లూరు రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం పాలాభిషేకం చేయటం, ఈ భవన కార్మికులైతేనేమి, ట్రాక్టర్ తోలుకునే కార్మికులైతేనేమి అందరూ వాళ్ళ సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మా ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టి దిగ్విజయం జరిగింది. ఈరోజు మర్రిచెట్టు దగ్గర ఇక్కడ పాలాభిషేకం పెట్టడం చాలా సంతోషం. అందుకే 39వ డివిజన్ నుంచి నా పేరు బడే సాహెబు. ఆ రోజు మామూలుగా 2000 నుంచి 1500, 1200 వచ్చే ఇసుక మొన్నటిదాకా 6,000 అమ్మారు. 6,000 అమ్మి 6,000, 25,000 అట్లా చూసుకొని చాలా వాళ్ళంతా దొరికేస్తున్నారు. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావడంతోనే మళ్ళీ యథావిధిగా ఈ ట్రాక్టర్ వచ్చేసి ఒక 1,340 రూపాయలకి అక్కడ చైన్ రేజ్ అయితే ఏదైతే కట్టడం చేస్తే ఈరోజు వైఎస్ఆర్ సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టన్ను 1,340 రూపాయలకు అమ్ముతున్నారని వాళ్ళు ప్రచారం చేస్తుంటే నేను ఆ రైల్వే స్టేషన్ ఇక్కడ నేను సవాల్ చేశాను, అరే పిలిపిస్తాను, ట్రాక్టర్ చెప్తుంటే మీరు టన్ను చెప్తున్నారని అంటే కాదని అదరగొట్టారు. ఈరోజు ఇప్పుడు కూడా అంత మోసం చేస్తున్నారు వాళ్ళు. అందుకని ఈరోజు జనాన్ని తెలిసేటట్టుగా కూడా 1,500, 2,000కే మళ్ళీ ట్రాక్టర్ వస్తుంది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. 2014 నుంచి 19 వరకు ఇసుక 1200 నుంచి 1,400 ట్రాక్టర్ ఇసుక అమ్మే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మొత్తం కూడా చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్న క్రమంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్స్ ఆఫ్ మాకు అని చెప్పేసి ఒక అరాచకమైన ఆలోచనతోటి వచ్చి
బీసీలు ఓట్లతో గెలిచి 2019 నుంచి 2024 వరకు అక్రమ పాలనలు అందించి ఎవరైతే ఈ భవన నిర్మాణ కార్మికులు అయితే ఉన్నారో ఇసుక సరిగా సప్లై లేక వాళ్ళకి పనులు లేక ఎంతోమంది అరాచకానికి గురయ్యి ఆకలితో అలల్లాడిపోతున్న ఈ క్రమంలో 2019 నుంచి 2024 వరకు అక్రమ పాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పి 2000 ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తారని చెప్పేసి జనాలు నమ్మకంతో ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అది అక్షరాల ఏదైతే ఈ పెన్షన్లు కానీ మొత్తం క్రమంగా కూడా చాలా నీట్గా చేశారు. అదే క్రమంలో ఈరోజు కూడా ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమందరం మా దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. ఇదంతా చాలా ఆనందదాయకంగా 33వ డివిజన్లో నల్లూరు రవి గారి ఆధ్వర్యంలో మన సాయి ట్రాక్టర్ సాయి అనే అతను అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. జై చంద్రబాబు నాయుడు గారు, జై దామచర్ల జనార్దన్.